వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించడంతో కిల్లంపూడి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్, జగ్గంపేట నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గూడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో కిల్లంపూడి గ్రామం నుండి ఎంపీటీసీ సభ్యులు సాదే కుమారి, యేసుబాబు, కట్టు నారిబాబు, బంగారాజు తదితరులు ఆధ్వర్యంలో గౌరీపట్నం చేరుకుని మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణంలో జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, మా అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందితే గౌరీపట్నం వచ్చి మొక్కులు తీర్చుకుంటామని, ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కా సుబ్బారావు, మూరా రాఘవ, సాదే దేవుడు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. జరిగిన ఎలక్షన్లో మన ప్రీతం నాయకులు నెహ్రూ గారు నెగ్గడం వల్ల మా గ్రామస్తులు అందరూ కూడా కిల్లంపూడి గ్రామస్తులు అందరూ కూడా కలిసి గౌరీపట్నం వెళ్దామని అనుకున్నాం. దాని ప్రకారంగా మేమందరం బయలుదేరుతున్నాం. గౌరీదేవిని దర్శించుకుని వద్దామని అందరం నిర్ణయించుకున్నాం. మేము అందరం బయలుదేరి వెళ్తున్నాం. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం.